నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వినాయక గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి శిల్ప కుటుంబం బంపర్ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి షరూక్ పై విమర్శనాస్త్రాలు సందర్శించారాయన. ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన ఫరూక్ నంద్యాలలో ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని కిషోర్ రెడ్డి విమర్శించారు. ధైర్యంగా ప్రతి వార్డులో కావచ్చు, ప్రతి ఊరిలో కావచ్చు వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. మరి మనం చూస్తున్నాం, మన ప్రతిపక్షాలు ఈరోజు కనీసం ఒంటరిగా రావాలన్నా సరే రాలేనటువంటి పరిస్థితి. కూటమిగా ఏర్పాటు చేసుకొని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, లేదా వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగనన్న పని చేశాడు, నేను పని చేశాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పేసి అడుగుతూ అన్నాడు. కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి, నువ్వేమి ఈసారి పని చేస్తామని చెప్తున్నా. అంటే 15 సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఎటువంటి పనులు కూడా చేయలేదు. మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి, మంత్రి హోదాల్లో ఉండి, డిప్యూటీ స్పీకర్గా చేసి, కౌన్సిల్ చైర్మన్గా చేసి, అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా